దీన్ని అనవసరంగా పాడు చేసుకోమాకండి. లేత మొక్కల్లాగా మీరు ఎదిగారు. చెట్టుకు చూడండి, లేత మొక్క ఎటు తుంచగానే తునిగిపోతుంది. నీకు నువ్వు దాన్ని తుంచేసుకోవద్దు. దాన్ని ఎదగనివ్వండి, ఫలభరితంగా మార్చనివ్వండి. ఆలోచన చేత అనేకులకు ఆలోచన చెప్పే వ్యక్తులుగా మార్చబడండి. కుటుంబంలో ఎదిగిన మొక్కల్లాగా, చెక్కబడిన స్తంభాల్లాగా ఉండండి. దేవుడు అటు భాగ్యాన్ని మీ అందరికి దేవుడు దయచేయను గాక. మోకరించండి, చివరిగా ప్రార్థన చేసుకుందాం. యవ్వన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకో. దేవుని పని చేయటానికి ఇష్టపడు. నడుం కట్టుకో. నా హృదయం సంతృప్తిగా ఉండనేమో నాయన. చాలాసార్లు అసంతృప్తి పడ్డాను. సంతోషం లేని వ్యక్తిగానే నలుగురిలో స్నేహితుల మధ్య నాకు ఎట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు ఏందని, నాకు మంచి ఇల్లు లేదని, మంచి బండి లేదని, ఎవరినో చూసి అసంతృప్తికరమైన జీవితాన్ని విడిచిపెట్టు. ఈరోజు దేవుని సన్నిధిలో సంతృప్తికరమైన ఒక ఆత్మీయతను కలిగి ఉండు. దేవుని వాక్యమే నీ నడతను శుద్ధి చేసేది. దేవుని వాక్యమే నీకు సంతృప్తినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. ఆ వాక్యాన్ని కలిగి ఉండు. ప్రియులారా ప్రార్థన చేయండి, పిల్లల ప్రార్థన చేయండి. ప్రభా, నీ వాక్యాన్ని నాకు కావాలయ్యా. వాక్యమై ఉన్న దేవుడు మీతో మాట్లాడున్నాడు. మొదటి సెక్షన్లోను, రెండో సెక్షన్లోను హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన, మీ స్వరాలు వినపడాలి. మీరు ఎంతగా ఆలోచనకర్తలుగా ఉంటారో మీ స్వరం వినపడాలి. మీరు ఎంతగా ఎదిగిన వ్యక్తులుగా ఉన్నారో మీ స్వరం వినపడాలి. మీరు చెక్కబడిన వ్యక్తులుగా, నగరునికే చెక్కిన స్తంభాలలాగా మీ త్యాగాలు దేవుని సన్నిధిలో కనపడాలి, కుటుంబంలో కనపడాలి. ప్రార్థన చేసుకుందాం. ఎన్నిసార్లు ఏడ్చావు బట్టలు కొనిలేదని, ఎన్నిసార్లు హాలిగా ఆనందకరం పడుకున్నావు, అది చెక్కిన అనుభవా? ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రభా, నా హృదయాన్ని సంతృష్టిగా ఉండనివ్వండి. నీ వాక్యం చేతనే, అది నీ వాక్యానికే సాధ్యం. అలాంటి వాక్యాన్ని నేను ప్రేమిస్తాను, చదువుతాను, ధ్యానిస్తాను. రాజమార్గాల్లో యవ్వనులు లేకుండా చేయాలని సాతాను కంకణం కట్టుకొని తిరుగుతున్నాడయ్యా. ప్రార్థన చేయి సహోదరుడా, సహోదరి ప్రార్థన చేయ. కుమార్తె ప్రార్థన చేయి. భార్య చేతుల పైకెత్తు, తలకే కిందకే. మాకు భారం కలిగి ప్రార్థన చేయి. ఒకవేళ మోకరించడానికి ఇబ్బంది ఉంటే లేచి నిలబడి ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండమాకు, మౌనంగా ఉండమాకు. ప్రభా, నాకు అటు కృపనివ్వండి ఆయన అడగండి. యవ్వన ప్రాయమందు నీ సన్నిధిని అనుభవించాలయ్యా. ఎవ్వడు నన్ను తునీకరించకూడదు. తిమోతితో పౌలు చెప్తాను, యవ్వనుడా తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించకూడదు, తునీకరించకుండా జాగ్రత్త పడు అంటున్నాడు. నువ్వు ఆలోచన చెప్పే వ్యక్తిగా ఉండాలి, కానీ అనేకులు నిన్ను తునీకరించకూడదు. ఆడదే ఉందిలే, దానిదే ఉందిలే, ఈ పిల్లదే ఉందిలే, ఏం తెలియదు, మొద్దు అని ఎవరు నీ విషయంలో ఈ మాటలు మాట్లాడకూడదు. నీ ఆలోచన కొరకు నీ దగ్గరకు రావాలి. ఒక ఎస్తేరు వలె, యెఫ్తా వలె ఆలోచనకర్తగా నువ్వు మార్చబడాలి. స్వరమెత్తి ప్రార్థన చేయి. మంచి ఆలోచనలు నాయన కలిచ్చే వ్యక్తులు నన్ను మార్చండి నాయన. మంచి స్నేహితులు నాకు దయచేయండి. అహీనాదాబు లాంటి కపట స్నేహితులు నాకు ఉండకూడదు. అలాంటి వ్యక్తిగా నేను ఎవరికి ఆలోచన చెప్పకూడదు నాయన. మంచి ఆలోచనలు ఇవ్వాలి. రెహబాము కాలంలో యవనస్తులు ఆలోచన ఇచ్చారు, వాళ్ళు మంచి ఆలోచన ఇవ్వలేదు. కానీ అదే వాక్యాన్ని మనం రివర్స్లో అర్థం చేసుకుంటే, వాళ్ళు మంచి ఆలోచన ఇచ్చుంటే రాజ్యం కట్టబడేదే. రాజ్యము రెండు ముక్కలయ్యేది కాదు. యవనస్తుల ఆలోచనలే బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా, యవన ప్రాయంలో నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, ఎలాంటి ఆలోచనలు నీ హృదయంలో కలుగుతున్నాయి, ఎటువంటి ఆలోచన ఇచ్చే స్నేహితులను కలిగి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, నేర్పడైన బిడ్డగా మార్చబడాలి. పని దొంగగా ఉండకూడదయ్యా. చదువుల్లో పనిబాట్లలో నాయన నేర్పరితనం కలిగిన బిడ్డగా నన్ను మార్చండి. నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని శ్రద్ధగా చేయాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్వరమెత్తండి. ఆడపిల్లలు ప్రార్థన చేయట్లేదు, మౌనంగా ఉంటున్నారు. స్వరమెత్తి భారం కలిగి ప్రార్థన చేయి. నీకోసమే దేవుడు మాట్లాడాడు, నీకోసమే దేవుడు మాట్లాడాడు. పని దొంగగా ఉండమాకు. చేసే పని నేర్పుతనం కలిగే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. నీ విషయమై నీవే దేవునికి తెలియపరచు. ఎవరికో తెలియపరిచి ఎవరో ప్రార్థన చేస్తే విడుదలనుకో. మాకు ఎదిగిన పిల్లలు మీరు, యవ్వనులు దేవునికి ఇష్టము. యవ్వనస్తుల మీద దేవుడు తన కాడి మోపాడు. యవ్వనులు దేవునికి కావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.